డార్క్నెస్ మళ్ళీ వెల్కమ్ టు మై ఛానల్. వ్లాగ్ 3 వీడియోలో చెప్పాను కదా మృదేశ్వర్ టెంపుల్కి వెళ్ళాలని. సో అక్కడి నుంచి బయలుదేరి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలని చూస్తుంటే ఈ విల్లా కనిపించింది, బృందావన్ విల్లా. సో ఇదైతే వెంటనే బుక్ చేసేసుకొని వచ్చేసాం. బృందావన్ విల్లా. ఈ విల్లా చాలా బాగుంది, మీ అందరికీ చూపిద్దామని చెప్పి విల్లా టూర్ చేస్తున్నా. మేము ఈ వింగర్ వ్యాన్లోనే ట్రావెల్ చేస్తున్నాము. సో డ్రైవర్ కూడా ఇక్కడ నైట్ స్టే ఉంటారు. భలే ఉంది కదా బయట నుంచి చూస్తుంటే. లోపలికి వెళ్ళి చూసా నేను, చాలా బాగుంది, మీకు చూపించాలనిపించింది, అందుకే వీడియో చేస్తున్నా. చలో లోపలికి వెళ్దాం. ఇక్కడ బయట చూసారా తులసికోట, బాగుంది. మన వాళ్ళు ఇంకా అలసిపోయి వచ్చారు కదా, ఫుల్ జోష్లో ఉన్నారు, సాంగ్స్ పెట్టుకొని చిల్ అవుతున్నారు లోపల. నేను మీకు ఇక్కడ చూపిస్తున్నా, బాగుంది కదా బయట ఇలా సెటప్, చైర్స్తో కూర్చోవడం. ఇలా డోర్ తీయగానే చూసారు కదా మన వాళ్ళు ఇప్పుడు ఫుల్ చిల్ అవుతున్నారు సాంగ్స్ పెట్టుకొని. మీ అందరికీ హాయ్ చెప్తున్నారు, మీరు కూడా కమెంట్లో హాయ్ చెప్పండి. ఓకే, ఈ ఆనా కేవ్స్కి వెళ్ళడం ఫుల్ జర్నీ అయిపోయింది, డే మొత్తం. అసలు ఈ విల్లా చూడగానే ప్రాణం లేచి వచ్చింది అందరికీ. ఫుల్ ఇంకా అందరూ ఫ్రెష్ అయిపోయి ఇంకా సాంగ్స్ పెట్టుకొని పిచ్చిగా ఎంజాయ్ చేసాం ఈ విల్లాలో అయితే. ఇక్కడ చూసారా దేవుడి మందిరం, ఇక్కడ చూసారా హోమ్ థియేటర్ కాకుండా ఇంకా పక్కన పెద్ద స్పీకర్ బాక్స్ ఉంది. ఇల్లు మొత్తం దద్దరిల్లిపోద్ది అది పెట్టామంటే. నెక్స్ట్ మనం ఇప్పుడు వెళ్ళి కిచెన్ చూద్దాం ఎలా ఉందో. ఈ డైనింగ్ నెక్స్ట్ చూపిస్తా. ఫ్రిడ్జ్ చూసారా, పెద్ద ఫ్రిడ్జ్. ఇంకా మనం ఇక్కడ వంట చేసుకోవచ్చు ఫ్రెండ్స్తో కలిసి సరదాగా. ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి చాలా బాగుంటుంది ఇలాంటి విల్లాస్. ఇంకా ఇలా చూసుకుంటే ఇక్కడ ఆరో వాటర్ ప్యూరిఫైర్ ఉంది. ఇక్కడ ఉన్న కిచెన్ కాక వెనక ఇంకో కిచెన్ ఉంది, ఎక్స్ట్రా కిచెన్. ఎంప్లాయీస్కి, ఇక్కడ ఉంటున్న ఎంప్లాయీస్కి ఈ కిచెన్ అనమాట. ఇప్పుడు మనం డైనింగ్ ఏరియా చూద్దాం రండి. సో చక్కగా వంట చేసుకొని ఇక్కడ అందరూ కలిసి కూర్చొని తినొచ్చు. డైనింగ్ ఏరియా కూడా ఉంది ఇక్కడ. మేము తీసుకున్న విల్లా మొత్తం 4 రూమ్స్, కింద 2 రూమ్స్, పైన 2 రూమ్స్. కింద రూమ్లోకి అయితే ఒకసారి వెళ్దాం రండి, ఎవరున్నారో చూద్దాం. టింగ్ టింగ్ కోనే. వినయ్ అండ్ కునాల్ భయ్య రూమ్ ఇది. హాయ్ హాయ్ వాళ్ళు. హలో, ఈ టీవీ కూడా ఇక్కడ చూడలేనా, మిర్రర్, ఇంకా కబోర్డే. నేను చూసారు ఇక్కడ హిందీ నేర్చుకోవడం మామూలుగా లేదు, కబోర్డే అంటున్నాను. హాల్లో టీవీ కాక ఇంకా సపరేట్గా రూమ్కి టీవీస్ ఉన్నాయి. ఓ సారీ, ఇక్కడ రూమ్ మర్చిపోయాం, చూద్దాం రండి. ఈ రూమ్లో తరుణ్, రాహుల్ వాళ్ళు ఉంటున్నారు. రూమ్లో లగేజ్ పెట్టుకుని హాల్లో ఫుల్ చిల్ అవుతున్నారు. నాకు ఈ స్టెప్స్ చూడగానే ఒక 2 రీల్స్ చేసేయాలనిపించింది, బట్ టైం లేదు కదా, కుదరలేదు నాకు అక్కడ. ఇప్పుడైతే పైకి వచ్చాము. ఇక్కడ 2 రూమ్స్ ఉంటాయి, చూసారా, బాగుంది కదా. లైఫ్లో ఇలాంటి ఇల్లు కట్టించుకోవాలనిపించింది నాకైతే. ఈ విల్లా ప్రైస్ వచ్చేసి డేకి పర్ డే 10,000 పడింది మాకు. ఫ్రెండ్స్తో వస్తే చాలా బాగుంటుంది, ఎందుకంటే 10,000 అంటే అందరూ కలిసి ఉంటారు కాబట్టి, అమౌంట్ షేర్ చేసుకుంటారు కాబట్టి ఓకే ప్రైస్. ఈ పైన మొత్తం హాల్, ఇది సోఫాలు అవి వేసి ఉన్నాయి, కూర్చోవడానికి ఫుల్ చిల్ అవ్వచ్చు కూర్చొని రూమ్లోంచి బయటికి రాగానే. సో ఇది మా రూమ్ అన్నమాట. ఇంకో రూమ్ చూపిద్దామంటే అమ్మాయి ఫ్రెష్ అవుతున్నారు, సో అందుకే మా రూమ్ చూపిస్తున్నాను నేను. సో ఈ మా రూమ్ స్పెషాలిటీ ఏంటంటే మృదేశ్వర్ టెంపుల్ ఇక్కడికి కనిపిస్తుంది, చూపిస్తాను మీకు ఇప్పుడు బాల్కనీ నుంచి. సో ఇదైతే పెద్ద మిర్రర్ వచ్చింది ఇలా మనకి. సో మా మృదేశ్వర్ టెంపుల్ చూపిస్తాను చెప్పాను కదా, మా రూమ్ నుంచి బాగా కనిపిస్తుంది అనమాట. సో ఇది బాల్కనీ. మార్నింగ్ టైంలో అయితే చాలా బాగుంటుంది, ఎర్లీ మార్నింగ్. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఇక్కడ నుంచి చూస్తే ఈ కోకోనట్ ట్రీస్ అడ్డుగా ఉన్నాయి.
ఇక్కడ నుంచి 600 మీటర్స్ అనమాట. ఆరెంజ్ కలర్ కనిపిస్తుంది కదా, అదే మృదేశ్వర్ టెంపుల్. శివజీ ఉంటారు అక్కడ. సో 600 మీటర్స్ ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్. మా రూమ్ అయితే వాష్రూమ్ కూడా చూపిస్తా. ఎంత పెద్దగా ఉందో వాష్రూమ్ అయితే, చాలా బాగుంది, నీట్గా క్లీన్గా ఉంది. కూర్చొని ఇలా మాట్లాడుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ విల్లా అయితే. నేను ఎవరైనా మన తెలుగు వాళ్ళు వస్తే కనుక ఇక్కడికి రండి, స్టే చేయండి, చాలా బాగుంది. వృందావన్ విల్లా. ఫ్రెండ్ బాల్కనీ, ఇక్కడ మాత్రం కూర్చొని చాలా బాగుంది. చూసారు కదా ఫ్రెండ్స్ చూపించారు కదా బయట. సో ఇక్కడ కూడా డైనింగ్ ఉంది, చక్కగా ఇక్కడ కూర్చొని తినచ్చు. విల్లా అయితే పిచ్చి పిచ్చిగా నచ్చింది నాకైతే. ఫ్యూచర్లో కట్టుకుంటే ఇంత పెద్ద ఇల్లు కట్టుకోవాలనిపించింది నాకు చూసి. ఈ విల్లా కాస్ట్ ప్రైస్ ఎంత పడిందో మీకు చెప్పలేదు కదా. మాకు 9 మెంబర్స్కి ఒక 10,000 పడింది పర్ డే. బాగానే అనిపించింది. గోవాలో టూ మచ్ కాస్ట్ ఉంది అసలు. గోకర్ణలో అయితే చాలా బెస్ట్ ప్రైస్ అనిపించింది నాకు. 1100 పడింది. ఇది ఇక్కడికి ఒక 9 మెంబర్స్ వచ్చాము. 12 to 15 మెంబర్స్ వచ్చినా సరిపోద్ది విల్లా అయితే. ఎక్స్ట్రా బెడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. హెల్దీ రిసీవ్ చేసుకునే పద్ధతి కూడా చాలా బాగుంది అసలు. తెలుగులో ఎవరైనా గోకర్ణ వచ్చి మృదేశ్వర్ చూడాలనుకుంటే చేసి స్టే చేయండి. బెస్ట్ ప్రైస్, బెస్ట్ విల్లా. తింటున్నాం, ఫుడ్ ఆర్డర్ చేసుకొని. हाँ कल भी खा सकते हैं, ऐसा थोड़ा ना लिखा हुआ है कहीं. आज भी नहीं खाते हम, बट खा रहे हैं अभी. నానా ये आप लोग ఇప్పుడు చూడు. क्या कर रहे हो? वीडियो ఇక్కడ నాకు వాళ్ళు డాన్స్ నేర్పిస్తా బాబీ రా అన్నారు. కనిపిస్తున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి మీకు టెర్రస్ చూపిద్దామని చెప్పి వెళ్తున్నా. టెర్రస్ వచ్చేసింది. శివజీ గోపురం ఎంత బాగా కనిపిస్తుంది చూడు. అటు
3లో పెట్టు. మురుడేశ్వర్ శివజీ. నైట్ సరిగా కనిపించలే కదా మురుడేశ్వర్ టెంపుల్. ఇప్పుడు చూడండి. Thanks for watching. Bye bye.